బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే మరొక 3 రోజుల పాటు కూడా వర్షాలు కురవనున్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి ముఖ్యంగా చూసుకుంటే మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా ఈ అల్పపీడనం కొనసాగుతుంది. అలాగే ఇది ఆవర్తనం కింద కూడా అనుసంధానంగా విస్తరించి ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి కూడా కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఈ వర్షాల ప్రభావంలో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని చెప్పి అధికారులు తెలియజేశారు. మరి అత్యవసర సహాయం కోసం అయితే టోల్ ఫ్రీ నెంబర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి తగి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు తెలియజేశారు. ఈ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశుగొర్రెల కాపర్లు కూడా చెట్ల కింద ఉండరాదు అని చెప్పి అధికారులు అయితే ఒక హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటువైపుగా చూసుకుంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే ఇటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. మిగిలిన చోట్ల అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోని విశాఖ వాతావరణ కేంద్రం ఏ విధంగా అయితే ప్రజలకు లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా మత్స్యకారులు ఎవరైతే వేటకి వెళ్తారో వాళ్ళంతా కూడా వేటకి వెళ్ళే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇలాగా మరొక 2 రోజుల పాటు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. ఇది ప్రస్తుతం విశాఖలోని ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రసన్న, BBC ఆన్ టీవీ.